पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांतिः। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वंदे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। వాగాదిలయాధికరణం ఇందులో ముందు కూడా ఒకసారి చెప్పాడు. వాగ్ మనః మన ప్రాణే ప్రాణస్తేజసి తేజస పరస్యాం దేవతాయామని. ఇప్పుడు దాని గురించి బండి విచారం చేస్తాడు. బ్రహ్మలో వాగాదుల ఎప్పుడు అసంగతము. ఇందులో కనుక బ్రహ్మజ్ఞాని యొక్క ప్రసంగములో ప్రాణశబ్దములకు వాచ్యార్థములకు ఇంద్రియములకు మరియు భూతములకు పృథివ్యాధుల్లో లయం వినబడుతున్నది. అందుకని వాణి ఆది బ్రహ్మలో లయమవుతాయని చెప్పావు, అది సరికాదు అంటాడు. బ్రహ్మజ్ఞాని యొక్క ప్రాణముల విలయము ఈ అధికరణంలో విచారణీయ విషయం. సంశయం, బ్రహ్మజ్ఞాని యొక్క ప్రాణములు పృథివ్యాధుల్లో లయమగునా లేక పరమాత్మలో లయమగునా, అది సంశయం. అప్పుడు పూర్వపక్షి గతాకళ పంచదశ ప్రతిష్ట. జ్ఞానికి మోక్షము కలుగునప్పుడు 15 కళలను వాని వాని ఉత్పత్తి స్థానమును పొందును. ఈ శృతి ఆధారం వలన తమ తమ కారణములలో భాగాలు లయము స్వీకరించవలెను. అప్పుడు సిద్ధాంతి నదుల లయము ఏ విధముగా సముద్రంలోనో అదే విధముగా జ్ఞాన దృష్టిలో వాని ప్రాణముల లయము పరమాత్మలో అవును. వ్యావహారిక దృష్టిలో కళ లయము తమ తమ ఉపాదాన కాలంలోని శాస్త్రము చెప్పుతున్నది. ఇప్పుడు సిద్ధాంతం ఏమిటంటాడు? మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఘటాకాశం మహాకాశం అని. అలాగే ఇంకో దృష్టాంతం ఇచ్చారు. నదులన్నీ పారి పారి సముద్రంలో చేరుతాయి. సముద్రంలో చేరినప్పుడు వాటి నామరూపాలు ఉండవు. నదుల నామరూపాలు ఉండవు. అలాగే సిద్ధాంతం అంటాడు ఇవన్నీ కూడా పరమాత్మలోనే లయమవుతాయి ప్రాణాదులు. కానీ వ్యవహారిక దృష్టిలో కళ లయము. ఎందుకంటే 16 కళలు చెప్పారు. ఈ కళల లయము తమ తమ ఉపాదాన కారణంలోని శాస్త్రం చెప్పుతుంది. ఈ వ్యవహారిక దృష్టితో పరమాత్మ దృష్టితో చూస్తే అంతా పరమాత్మలో లీనమైపోతుంది. అది ఇప్పుడు వైయాసక న్యాయమాల. జ్ఞస్య జ్ఞ అంటే అవబోధనే, జ్ఞప్తిర్జ్ఞానం అన్నారు. ఈ జ్ఞస్య అన్నప్పుడు జ్ఞాని. జ్ఞస్య భాగాదయ స్వస్య హేతౌ లీనా పరే అథవా. జ్ఞాని యొక్క భాగాదులు వాట్ల కారణాల్లో లీనమవుతాయా లేక పరబ్రహ్మలో లీనమవుతాయా అది సంశయం. అప్పుడు పూర్వపక్షి చెప్పేది గతా కళ పంచదశ ప్రతిష్ట.
ఇది శృత్యా స్వస్వహేతుషు తల్లయ. ఈ శృతి చూస్తే జ్ఞాని కళలు వాట్ల కారణములైన భూతాల్లో లీనమవుతాయి అని చెప్తారు అంటాడు కదా. అప్పుడు సిద్ధాంతి నద్యబ్దిలయ సామ్యోక్తే విద్వద్దృష్టా లయ పరే అన్యదృష్టిపరం శాస్త్రం గత ఇత్యాది ఉదాహృతం. నది, అబ్ధి అంటే సముద్రం, నదిలో సముద్రంలో లయం ఉంటాయి. అలాగే సామ్యం విద్వద్దృష్ట్యా లయ పరే. ఈ విద్వాంసుల దృష్టిలో పరదేవతలోనే జ్ఞాని ప్రాణాలన్నీ లయమవుతాయి. అన్య దృష్టిపరం శాస్త్రం, మన శాస్త్రంలో గతాగళ పంచదశ ప్రతిష్ట అని చెప్పారు కదా, అంటే అది వ్యావహారిక దృష్టితో చెప్పారు. ఇత్యాది ఉదాహరణం. అందుకని తత్వజ్ఞాని యొక్క వాగాది ఇంద్రియములు తమ తమ కారణములో లీనమగునా లేక పరబ్రహ్మలో లీనమగునా, అది సంశయం. పూర్వపక్షం గతాకళా పంచదశ మొదలగు శృతి ద్వారా తెలియచున్నది ఏమనగా తత్వజ్ఞాని యొక్క ఇంద్రియములు తమ తమ ఉపాదాన కారణంలో లీనమగును, పరబ్రహ్మములో లీనము కావు. ఇది పూర్వపక్షి. అప్పుడు సిద్ధాంత సమాధానం, నదులు సముద్రంలో ఏ విధముగా లయమగునో అదే విధముగా కళలు పరమాత్మలో లయమగు. ఈ విధమైన సమాన కథనము ద్వారా విద్వాంసుల దృష్టిలో, అక్కడ చెప్పాడు విద్వద్దృష్ట్యా అని, అందుకని విద్వాంసుల దృష్టిలో కళలు పరమాత్మలోనే లయమవును. మరి గతాకళా పంచదశ మొదలగు శాస్త్రములు అవిద్వాంసుల దృష్టితో ఉదహరింపబడినది. అది విద్వాంసులు జ్ఞాని అన్నీ కూడా అన్నీ కూడా పరమాత్మలో లీనవుతాయని చెప్తారు. మరి శాస్త్రం అది అజ్ఞాన దృష్టితో చెప్పింది. దీనికి ఇప్పుడు భారతీయ తీర్థుల వారి వ్యాఖ్య. పూర్వపక్షం తత్వజ్ఞాని యొక్క భాగాది ఇంద్రియములు అగ్ని మొదలగు వానిలో లీనమగును. వాగన్నప్పుడు వాణి, అది అగ్ని అన్నాడు, అగ్నిలో లీనమవుతుంది. ఎందుకని? సృష్టి క్రమములో అగ్నిర్వాగ్భూత్వా ముఖం ప్రావిశత్ అని శృతి చెప్పింది. అగ్ని దేవత తన అంశముతో వాణి రూపమయ్యి ఈ మనిషిలో ప్రవేశిస్తాడు. అందుకని వానికి కారణం ఏమిటి? అగ్ని. కనుక వాణి అగ్నిలో లీనమవుతుంది, పరమాత్మలో లయం కావు అంటాడు. గతాకళా పంచదశ ప్రతిష్ట. జ్ఞానికి మోక్షము కలుగునప్పుడు 15 కళలు వాని ఉత్పత్తి స్థానమును పొందును అని శృతి. కళాశబ్ద వాక్యములైన ప్రాణాదులు ప్రతిష్టా శబ్దార్థమైన తమ తమ కారణములలో అనగా అజ్ఞాదుల్లో లీనములను ప్రతిపాదించబడింది. దీనికి ముందు కూడా ఓసారి చెప్పాడు. చచ్చిపోయేటప్పుడు వాట్ల కార్యం ఏ దేవత అయితే ఏ అంశం ద్వారా ఏ కార్యాన్ని చేయిస్తుందో ప్రాణం పోయేటప్పుడు
ఆ ఇంద్రియం ఒక కార్యము ఆ దేవతలో లీనమైపోతుంది. ఇంద్రియం లీనం కాదు, అది ముందు చదువుకొచ్చాం. అందుకని ఇక్కడ వాడు అంటున్నాడు, యత్రాస్య పురుషస్య మృతస్యాగ్నిం వాగప్యేతి వాతః ప్రాణః చక్షురాదిత్యం. అది పురుషస్య మృతస్య అంటే చచ్చిన వాడి యొక్క అగ్నిం వాగప్యేతి, వాణి అగ్నిలో ప్రవేశిస్తుంది. అంటే వాణి యొక్క కార్యం, వాణి ఇంద్రియం కాదు, వాగి ఇంద్రియం కాదు. వాతం ప్రాణః, వాయువు ప్రాణంలో. చక్షురాదిత్యం, చక్షులు ఇక్కడే ఉంటాయి, చక్షులు బావు. ఆ చక్షుల కార్యము చూసేటువంటి దృష్టి అది ఆదిత్య దేవత ద్వారా వచ్చింది కనుక అది ఆదిత్య దేవతలో లేని ఇత్యాది. మరణకాలములో పురుషుని వాక్ అగ్నిలో, ప్రాణము వాయువులో, నేత్రములు ఆదిత్యంలో లేనవును. ఇవి ప్రమాణము అంటాడు. అందుకని ఇంద్రియాలు తమ తమ ఉపాదాన కారణంలో లీనమవుతాయి అన్నది పూర్వపక్షి మతం. అప్పుడు సిద్ధాంతం చేస్తున్నాడు, తత్వవేత్తల దృష్టిలో పరమాత్మలోనే వాణి కళలు లీనమవు. ఈ విధమైన నిర్ణయము వేరే శృతి ద్వారా, యథా నద్య స్యందమానా సముద్రే అస్తం గచ్చంతి నామరూపే విహాయ తథా విద్వాన్ నామరూపా విముక్తః పరాత్ పరం పురుషముపైతి దివ్యం అని చెప్పారు. అంటే యథా ఏ విధంగా నదులు పారుతూ పారుతూ సముద్రంలోకి సమాప్తమైపోతాయి, అప్పుడు ఆ నదుల యొక్క నామరూపాలు ఉండవు, నామరూపే విహాయ. అలాగే విద్వాన్ నామరూపాద్ విముక్త, విద్వాన్ నామరూపాద్ విముక్త. జ్ఞాని నామరూపాల నుంచి ముక్తుడై పరాత్పరం పురుషముపైతి దివ్యం, దివ్యమైన పరపురుషుల్లో ఉపయేతి కలుస్తాడు. ఏ విధముగా సముద్రమును చేరిన నదులు తమ నామరూపమును వదిలి లీనమగునో, అదే విధముగా విద్వాంసుడు కూడా నామరూపమును వదిలి పరమాత్మలో లీనమగును. ఈ ప్రకారము నది మరియు సముద్రము ఉదాహరణ ద్వారా చెప్పుచున్నారు. ఉదాహరింపబడిన శృతిలో స్పష్ట రూపముగా లయమును చెప్పలేదు, కానీ వేరే శృతుల్లో స్పష్టము ప్రకాశిస్తున్నది. యథా ఇమా నద్య సంధ్యమాన సముద్రాయణ సముద్రం ప్రాప్య అస్తం గచ్చంతి విద్యేతే తాసాం నామరూపే సముద్ర ఇత్యేవం ప్రోచ్యతే ఏవమేవ అస్య పరిద్రష్టుర్ ఇమా షోడశకళా పురుషాయన పురుషం ప్రాప్య అస్తం గచ్చంతి విద్యేతే తాసాం నామరూపే పురుష ఇత్యేవ ప్రోచ్యతే. ఏ విధంగా అయితే నదులు పారుతూ పారుతూ సముద్రాన్ని పొంది తమ యొక్క నామరూపాల్ని వదులుకుంటాయో, అలాగే ఏవమేవ అస్య పరిద్రష్టు, పరితః ద్రష్ట సమంగా చూసేవాడు. సమంగా చూసేవాడు అంటే ఏమిటి? అన్ని చోట్ల ఆత్మే ఉంది. అంటే ఆత్మని తనలో చూసుకుంటూ
అందరినీ ఆత్మలో చూస్తూ అందరిలో తన ఆత్మ చూసుకుంటాడు అని. షోడశ కళ పురుషాయన పురుషం ప్రాప్య అర్థం గచ్చండి. ఇక్కడ పురుషం అంటే పూర్ణాత్ పురుష, అంతా వ్యాపించి ఉన్న పరమాత్మ. అప్పుడు వాడి నామరూపాలు పోతాయి. దీని అర్థం చెప్పిన నదీ సముద్ర దృష్టాంతం ద్వారా కళలు కూడా పురుషుని పొంది లయమవుతున్నవి. తన నామరూపములు వదిలి పురుషత్వంతో చెప్పబడుతున్నవి. విద్యేతే లీనము గతాన్ని నీవు చెప్పిన శాస్త్రము తటస్థపురుషునికి చెప్పినది. కథాకళ నువ్వు చెప్పావు, నేను చెప్పింది ఏంటి? విద్యతే నామరూపే అన్నాం. విద్యతే తాసాం నామరూపే అన్నాం మేము చెప్పాం. అందుకని మేము చెప్పింది పరమాత్మలు లీనవుతాయి. అదే తటస్థ పురుషుడు చెప్పాను. అందువలన ఈ రెండు శాస్త్రములకు విరోధము లేదు. తటస్థ పురుషుడు అంటే జ్ఞాని శరీరం పోయింది, చూసేవాడు చెప్తాడన్నమాట తటస్థ పురుషుడు. కానీ శాస్త్రం ఏం చెప్తోంది? పరమాత్మలోనే లీనవుతున్నా చెప్తుంది. అందుకని పరమాత్మలోనే కళలు లీనమవును. ఇప్పుడు ఈ కళలు అన్నవి ఈ ఇంద్రియాలు, ప్రాణము, మనస్సు ఇవన్నీ అన్నమాట. ఇవన్నీ కలిపి 16. అవి కనుక ఉండిపోయాయి అనుకో, వాడు చెప్పినట్టు ఉండిపోయాయనుకో, ఉండిపోతే మళ్ళీ వాడికి శరీరం తీసుకోవాల్సి వస్తుంది. అందుకని ఇవి లీనంపు కావాలి. పూర్తిగా లీనం కావాలి అంటే వాటి యొక్క అస్తిత్వం ఉండకూడదు. నదులు వాటి యొక్క అస్తిత్వాన్ని కోల్పోతాయి. ఘటాకాశము దాని అస్తిత్వాన్ని కోల్పోతుంది. అదేవిధంగా ఈ జ్ఞాని పరమాత్మతో ఒకటవుతాడు. అందుకని ఏవే ఉన్నాయో ఇక్కడ ఈ కళలు అన్నప్పుడు ఆ జ్ఞాని యొక్క జీవాత్మ యొక్క ప్రతిబింబము బింబంలో లీనమైపోతుంది. మరి ముందు చెప్పాడు కదా, తస్య ప్రాణ ఇహే వైలీయంతే న తస్య ప్రాణ ఉత్క్రామంతి అని. అంటే భూతాల కార్యం భూతాల్లో లీనమైపోతుంది. జీవాత్మను ఏదైతే చెప్తున్నావో అది పరమాత్మలో లీనమవుతుంది. కానీ వాడేమిటంటాడు, 15 కళలు వాని ఉత్పత్తి స్థానమును పొందును అని. దేనికి అన్నాడు? జ్ఞానికి అన్నాడు. జ్ఞానికి వాడికి ఉన్న కళలు, ఈ కళ్ళంటే ఇవన్నీను 16, అవి వాటి ఉత్పత్తి స్థానానికి చేరుతాయి అన్నాడు. అంటే అది అజ్ఞాన దృష్టితో చెప్పారు. కానీ శాస్త్రరీత్యా ఏదైతే నువ్వు జ్ఞాని అన్నావో అదేంటి? ఆ జ్ఞాని అంతఃకరణంలో ప్రతిబింబించిన చైతన్యం. ఆ చైతన్యము సర్వవ్యాపకమైన బింబ రూపంలో ఉన్న చైతన్యంతో ఒకటైపోతుంది. దాని పరే తథా యాహ.
అదే ఇక్కడ చెప్తున్నారు. ప్రాణరూపంతో ఉన్న ఇంద్రియములు పరబ్రహ్మంలో లీనమగును. దీనిని ఏవమేవా అస్య పరిదృష్టిరిమా శోషకలా పురుషాయన పురుషం ప్రాప్య హస్తం గచ్చంతి విద్యేతే తాసాం నామరూపే పురుష ఇత్యేవ ప్రోచ్యతే. నదులు సముద్రమును పొంది దానిలో లీనమగును. అదే విధముగా ప్రత్యక్ బ్రహ్మను దర్శించి జీవుని కల్పిత ప్రాణాది 16 కళలు పరమ పురుషుని పొంది లీనమగును. ఇప్పుడు విడిగా ఆ సత్య ప్రాణ ఇహేవ ప్రళయంతే అన్నాడు ముందు. అవన్నీ ఇక్కడే లీనమైపోతాయి అని. ఇక్కడ ఎక్కడ లీనమవుతాయి? వాటి కారణమైన పంచభూతాల్లో లీనమైపోతాయి కదా. మరి ఇక్కడంటాడు పురుషుల్లో లీనమవుతాయని. అంటే అసలు ఈ పంచభూతాలు ఇవన్నిటి కూడా ఉపాదాన కారణము పరమాత్మ. ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్ వాయు వాయురగ్ని ఇలాగా. అందుకని ఇక్కడ డైరెక్ట్గా పూర్తి లైన్ చెప్పాడు పరమాత్మను లీనమవుతాయి. అప్పుడు పూర్వపక్షి గతాకళ పంచదశ ప్రాణము మొదలైన 15 కళలు తమ తమ కారణంలో లీనమగును. ఈ శృతిలో బ్రహ్మవేత్త ప్రకరణములో ప్రాణశబ్దంతో చెప్పబడి ఇంద్రియములు మరియు భూతములు పృథివ్యాధి కారణములలో లయములను స్వీకరించింది. అప్పుడు సిద్ధాంతి పరమాత్మలో వాని లయమగును. ఇది సిద్ధాంత పక్షానికి పూర్వపక్షానికి తేడా. మళ్ళీ పూర్వపక్షం బ్రహ్మజ్ఞాని ప్రాణములు పృథివ్యాధిలో లయమగునా లేక పరమాత్మలో లయమగునా అను సంశయమునకు గతాకళా పంచదశ శృతి ద్వారా తమ తమ కారణములైన పృథివ్యాధుల్లో ప్రాణములు లయమగును అని పూర్వపక్షం. అప్పుడు సిద్ధాంతి ప్రాణపదముతో చెప్పు ఇంద్రియములు పరమాత్మలో లీనమగును. ఏవమేవ అస్య పరిద్రష్టురిమా శోషకలా పురుషాయన పురుషం ప్రాప్తి హస్తం గచ్చంతి. నదులు సముద్రమును పొంది దానిలో లీనమగును. సర్వదష్ట బ్రహ్మజ్ఞాని యొక్క ఈ 16 కళలకు ఆశ్రయము కేవలం పురుషుడే. అది ఇక్కడ స్పష్టంగా చెప్పేశాడు. అక్కడ ఏం చెప్పాడు? తస్య ప్రాణ ఏహ ప్రళీయంతే నా తస్య ప్రాణ ఉత్క్రామంతి. వాడి ఇండియాలో అవన్నీ ఇక్కడే లీనమైపోతే వాటి కారణాల్లో అన్నాడు. ఇక్కడేమిటంటాడు? ఈ 16 కళలకు ఆశ్రయము కేవలం పురుషుడే. అక్కడ భూతాల్లో లయం చెప్పారు వాటి కారణాల్లో. వాటిలో కూడా పరమ కారణం పురుషుడు కనుక ఇక్కడ తిన్నగా పురుషుల్లో లీనమవుతాయని చెప్తారు. ఈ శృతి ఈ విధముగానే చెప్పుతున్నది. బ్రహ్మజ్ఞాని యొక్క ఈ 16 కళలో ఆశ్రయం కేవలం పురుషుడే అని. ముందు చెప్పిన శృతికి విరోధం వచ్చును. అది అంటే విషయం భిన్నం ఒకటి వలన ఈ విరోధం తొలగించవచ్చు. వ్యవహార దృష్టిలో కళలు వాని కారణంలో లీనమవుతుంది. పరమార్థ దృష్టిలో ఉపాదాన కారణంతో పాటు కళలు పరమాత్మలో లీనమవుతుంది. అది ఉపాదాన కారణం ఏమిటి? కళలకి ఆయా భూతాలు. ఆ భూతాలతో పాటు పరమాత్మలో లీనమవుతాయి. అది ఏ విధముగా త్రాడు యొక్క జ్ఞానము ద్వారా పాము యొక్క జ్ఞానము మరియు దాని కార్యము సర్పాదుల నివృత్తి కలుగును, అదే విధముగా
ఇంద్రియములు పరమాత్మలో లీనమవడం. నువ్వు తాడు పాము అని చెప్పావు, మళ్ళీ తిన్నగా ఇంద్రియాలు పరమాత్మలో ఉన్నావు. దీని వివరణ ఏమిటి? ఆత్మజ్ఞానం వలన అజ్ఞానము నశించగా ప్రాణపదముతో చెప్పు ఇంద్రియముల నిర్గమనము, స్థితి, నాశము సంభవింపవు. ఏమిటి? నిర్గమనం పోవడం, అవి ఉండడం, నాశం. సాటి యొక్క నిజస్థితిని చూసిన పాము యొక్క నిర్గమనం లేదు, మరి పాము కూడా లేదు, పాము నశించదు. ఇప్పుడు పాము లేదు, మరి ఎక్కడ నశిస్తుంది? అందుకని పాము నశించదు అన్నాడు. పాము ఎక్కడికి పోలేదు, ఉంటే కదా పోయేందుకు. అలా అర్థం చేసుకోమంటాడు. ఇప్పుడు మనం ఎంతసేపు ప్రత్యక్షంగా వ్యవహార దృష్టితో చూస్తే ఇదంతా బోధపడదు. కల్పిత దృష్టి, వివర్తవాదం అంటే తాడులో పాము కనిపించినా భూత భవిష్యత్ వర్తమాన కాలంలో అక్కడ తాడు లేదు, అక్కడ పాము లేదు తాడు మీద. అలాగే బ్రహ్మ దృష్టితో చూసినప్పుడు భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో శరీరము, ఇంద్రియము, మనస్సు ఈ 14 భువనాలు లేవు. ఉన్నది ఆ పరమాత్మ ఒకటే. మీరేందంతా కల్పితం. నిన్న చెప్పాం ఏమిటి? స్వప్నం చూశావు కదా, మళ్ళీ లేచి లేదంటావు. తేడా ఎక్కడొచ్చింది? అది స్వప్నకాలము, ఇది జాగ్రత్త కాలం. ఆ స్వప్నకాలము ఉన్నది అజ్ఞానావస్థ, జాగ్రత్త అన్నది జ్ఞానావస్థ. జ్ఞానావస్థలో స్వప్నము లేదు అన్నాం అంటే లేచి. అదేవిధంగా ఇక్కడ జ్ఞాని వాడికి భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఈ ప్రపంచం లేదు, స్వప్రవత్. అలా అర్థం చేసుకోవాలి. అందుకని ఈ అద్వైతాన్ని వివర్తవాదము అన్నారు. పరిణామి ఉపాదాన కారణం మాయ. తాడు మీద తాడుని మార్చి పాములా కనిపించేటలా చేస్తుంది ఆ మాయ. అందుకని దాన్ని ఏమిటన్నారు? పరిణామి ఉపాదాన కారణము అన్నారు. తాడు వివర్త ఉపాదాన కారణం. అది మారదు, మారినట్లుగా నీకు అనిపిస్తుంది అంతే. అందుకని నీ స్థితి ఏమిటి? నువ్వు భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో చైతన్య ఆత్మ బ్రహ్మస్వరూపం నువ్వు కదా. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఈ శరీరం లేదు, ఇంద్రియాలు లేవు, మనస్సు లేదు, అంతా కల్పితం. ఎందుకు కల్పితము అంటే మనస్సులో ఉన్న అజ్ఞానం వల్ల కల్పించుకున్నాము. మనస్సులో లేదు అంటే అది లేదు, పారేస్తాం, తీసేస్తాం, పంపించేస్తాం.
మనసులో ఉంది అనుకుంటే దాన్ని బట్టి వెళ్ళాడతాం. అందుకని ఇదంతా అజ్ఞాన దశలో మనస్సు ద్వారా కల్పించబడినది. ఏమిటి? ఈ యావత్ ప్రపంచం. నువ్వు కల్పనకి అతీతము, అది అర్థం చేసుకోవాలి. అందుకని ఇక్కడ తాడు పాము దృష్టాంతం ఇచ్చారు. లేకపోతే ఆ పూర్వపక్షి చెప్పింది ఎప్పుడు చూసినా ఆ ప్రత్యక్షం పట్టుకుని వ్యవహారం పట్టుకుని చెప్తూ ఉంటాడు. ఈ సిద్ధాంతం ఎప్పుడు పారమార్థిక దృష్టితో చెప్తూ ఉంటాడు. ఇద్దరికీ ఆ దెబ్బలాట జరుగుతూనే ఉంటుంది. ఎందుకని వాడి దృష్టి వేరు, వీడి దృష్టి వేరు. ఎంతసేపు చూసినా కల్పిత వస్తువుల గురించి, ప్రత్యక్షాన్ని గురించి వాడు అడ్డదిడ్డంగా అడుగుతూ ఉంటాడు. పారమార్థిక దృష్టిలో ఏమీ లేదు. అందుకని దీన్ని బ్రహ్మసూత్రాలు అన్నారు. ఉన్నది బ్రహ్మ ఒకటే, ఇంకేం లేదు. అదే నువ్వు, ఉన్నది బ్రహ్మ ఒకటే, అదే నువ్వు, ఇంకేమీ లేదు. అయిపోయింది బ్రహ్మసూత్రాలు. అది అర్థం చేసుకోవడానికి, అనుభవంలోకి తెచ్చుకోవడానికి దీని విచారం. ఇప్పుడు అవిభాగాధికరణం. పూర్వం చెప్పిన విద్వాంసుని కళల విషయంలో మరికొన్ని విషయములు విచారించడం ఈ అధికరణం. పూర్వాధికరణంతో పాటు దీనికి ఏక విషయత్వ సంగతి. జ్ఞాని యొక్క కళల విచారం ఈ అధికరణంలో చేయదు, అది విషయం. అజ్ఞానుల వలె జ్ఞానులకు కూడా కళల విలయము సావశేషముగా అవునా, నిర్విశేషముగా అవునా. మళ్ళీ మొదలు. అజ్ఞానికి నిన్నని చెప్పాం, భూత సూక్ష్మాలు ఉండిపోతాయి. వార్త ద్వారా వాడు ఇంకో లోకానికి పోతూ ఉంటాడు. జ్ఞానికి ఏమి మిగలదు, నిర్విశేషం. అది మళ్ళీ అడుగుతున్నాడు. అజ్ఞానులే జ్ఞానులకు కూడా కళల విలయము సావశేషముగా అగును అని పూర్వపక్షి. అప్పుడు సిద్ధాంతి విద్యేతే తాసాం నామరూపే, ఆ కళల నామరూపములు నశించును నాయనా. అంటే ఈ కళలు సంపూర్ణంగా నశిస్తాయి, సావశేషం ఉండదు. అజ్ఞానుడి కొంచెం ఉంటుంది. ఎందుకని? బీజస్థానంలో ఉన్న ఆ పంచభూతాలతో వాడు ఇంకో లోకానికి వెళ్ళినప్పుడు వాడికి అక్కడ దాని ద్వారా శరీరం ఉంటుంది. ఈ పంచభూతాలు విశేషణమైనవి. వాడికి ఆ జీవునికి విశేషము, సామాన్యము కాదు. అందుకని ఇవి లేకపోతే అక్కడ స్వర్గానికి వెళితే అక్కడ వాడి శరీరం ఉండదు. శరీరం ఎలా నిర్మిస్తారు? నిర్మించలేదు. అందుకని అజ్ఞానికి సావశేషము, జ్ఞానికి నిర్విశేష లయము. తల్లయ శక్తిశేషేణ నిశ్శేషేణ అథవా ఆత్మని వైయాసిక న్యాయాలు చెప్తున్నారు. తల్లయ ఆ కళల లయము, శక్తిశేషేణ నిశ్శేషేణ అథవా ఏమన్నా ఉంటుందా, లేకపోతే పూర్తిగా లీనమైపోతుందా? శక్తిశేషేణ ఇంత నిశ్శేషం కాదు, కొంచెం ఉంటుందంటాడు. అజ్ఞాని శ్వేత దీక్షణ, శ్వేత దీక్షణ. ఎందుకని అజ్ఞానికి చూడబడ్డాయి, అవే సావశేషంగా లీనమవుతున్నాయి. అలాగే జ్ఞానికి కూడా ఇంతాడు పూర్వపక్షి. అప్పుడు సిద్ధాంతి నామరూప విభేదోక్తే
నిశ్చేషేణైవ తల్లయ అజ్ఞే జన్మాంతరార్థంతో శక్తిశేషస్సు మిశ్యతే. నామరూపాలు పూర్తిగా పోయాయి అని చెప్పారు కనుక జ్ఞానికి నిర్విశేషం, లయం ఏవి మిగలదు. ఇప్పుడు ఈ నామరూపాల అభివ్యక్తి ఇది మాయాకార్యం. ఎందుకని ఉన్నది పరమాత్మ ఒకడే, మాయవాడికి ఉపాధి అయింది, దాన్ని అవ్యక్తం అన్నారు. అక్కడ ఏమి లేవు. ఈ మాయ ఏం చేస్తుంది? నామరూపాలు కల్పించి అంతా సృష్టి చేస్తుంది. దాని పనిది. అందుకని అజ్ఞే జన్మాంతరార్థం జ్ఞానికి నిర్విశేషంగా. ఎందుకని? మాయ ఉపాధి రహితమైనటువంటి నిర్గుణ బ్రహ్మస్వరూపముతో ఏకమవుతాడు. అహం బ్రహ్మాస్మి అన్నప్పుడు వాడు చింతన చేసేది ఆ నిర్గుణ నిరాకార బ్రహ్మం. అందుకని నామరూపాలు ఈ మాయ ద్వారా వస్తాయి. అజ్ఞాని ఎవడైతే ఉన్నాడో వాడికి మళ్ళీ శరీరం మళ్ళీ ఏర్పడాలి కనుక వాడికి పంచభూతాలు కానీ కళలు కానీ శేషం ఉంటాయి. అది ఆత్మలో వాగాదుల లయం సావశేషమా లేక నిర్విశేషమా? సరే, అన్ని కళలు ఆత్మలో లీనమవుతాయని చెప్పాం. ఏమన్నా ఉంటాయా కొంచెం, లేకపోతే పూర్తిగా పోతాయా అని అడుగుతున్నాడు. అంటే వాటి సమాధానం చెప్తున్నాడు, సావశేషముగా జరుగును, వాని శేషము తప్పక ఉండును. అజ్ఞానంలో అట్లనే చూడబడుతున్నది. మన వేపని చెప్తారు, ఏమిటి? పులిని చూసి నక్క వాత పెట్టుకుంది అంటే పులికి నల్లటి చారలు ఉంటాయి ఒంటి మీద. అలాగే తనకి కావాలని వాతలు పెట్టుకుంటే నక్క పులి అవుతుందా? కాదు. అందుకని జ్ఞాని అజ్ఞానిగాడు, అజ్ఞాని జ్ఞానిగాడు. వాడిని వాటితో పోగొట్టకూడదు. వీడేమి తింటాడు? అజ్ఞానిలో అలాగే అనిపిస్తుంది, జ్ఞానిలో కూడా అలాగే అనుకుంటాడు. అది బుర్ర. అప్పుడు సిద్ధాంత్ శృతులలో నామముల మరియు రూపముల విలయము చెప్పబడినది. అందువలన విశేషముగానే ప్రాణాదులు లయమగును. ఎవరైతే అజ్ఞానులో వారికి జన్మాంతరం కలవు, కావున వారికి శక్తి చేయడం అభీష్టము. జ్ఞానులకు కాదురా బాబు అని చెప్తారు. ఇప్పుడు భారతీయ తీర్థుల వారి వ్యాఖ్య, పూర్వాధికరణంలో ఏ లయం యొక్క విషయములు చెప్పారో అది నిశ్శేషముగా కాదు, అవశేషం ఉంటుంది. ఎందుకు? జ్ఞానుల భాగాలను అజ్ఞానుల భాగాల లయములకు సమముగా ఉంటాడు. సిద్ధాంత్ విద్యతే తాసాం నామరూపే. ఆ కళల నామరూపంలో నటించు. జీవునికి సంసార కారణములు కళలో నామరూపముల భేదము లయమని చెప్పబడింది ఈ స్థితిలో. ఈ కళలను చెప్పే వాక్యము ఉపక్రమంలో సప్రాణమసృజత ప్రాణా శ్రద్ధాం కం వాయుర్జ్యోతిరాప పృథివీ
ఇంద్రియం మనఃన్నమన్నాద్వీర్యం తపో మంత్ర కర్మ లోకాలోకేషు చ నామచ అని చెప్తారు. ఏమిటి ఇవి కళలు 16. ప్రాణము, శ్రద్ధ, ఖం అంటే ఆకాశం, వాయు, జ్యోతి, ఆప, పృథివీ, ఇంద్రియం, మనస్సు, అన్నము, వీర్యము, తపస్సు, మంత్రాలు, కర్మ, లోకము, లోకేషు చ నామచ ఆ లోకంలో ఉండేవాళ్ళు, ఆ లోకాల నామం. ఇది 16 కళలు. ఆ పురుషుడు ప్రాణం సృజించను. ప్రాణము నుండి శ్రద్ధ, ఆకాశము, అగ్ని, జలము, పృథివీ, ఇంద్రియములు, మనసు, అన్నము సృజించను. అన్నము నుండి వీర్యము, బలము. ఈ వీర్యం అంటే మనస్సుది. తపస్సు, తపస్సుకు సాధనలు ఋగ్వేదాది మంత్రములు, అగ్నిహోత్రాది కర్మలు, కర్మల పరస్వరూపమైన లోకములు, లోకములో ప్రాణులు, ఆయా లోకాల్లో ప్రాణుల నామము. ఇవి 16 కళలు. ఒకవేళ ప్రాణాదులు నామము రూపమును వదిలి లీనమైనచో నామాదులు లీనము చెప్పు శృతికి విరుద్ధమవును. నామము రూపాన్ని వదిలి లీనమవుతాయని చెప్తే పై చెప్పిన శృతికి విరోధం వస్తుందిరా బాబు. అందుకని నామము రూపములు సూక్ష్మములైనవి, మిగిలిపోవు. జన్మాంతరమే అజ్ఞానులకు శక్తి అవశేషం ఉంది. అందువలన జ్ఞాని యొక్క భాగాలు పరమాత్మలో పూర్తిగా లీనమవును, శేషం ఉండదు. అజ్ఞానికి ఉంటాయి, జ్ఞానికి ఉండవు. అవిభాగో వచనాత్ విద్వాంసుల కళలు బ్రహ్మలో పూర్తిగా లీనము. కళల లయమైన తర్వాత విద్యతే తాసాం నామరూపే ఆ కళల నామరూపం నశించును. సో ఏషో అకళో అమృతో భవతి. ఆ విద్వాంసుడు కళల రహితుడై మృతి రహితుడు అంటే అమృతత్వాన్ని పొందుతాడు. మోక్షం అసిద్ధము అంటాడు పూర్వపక్షి, అది సిద్ధము అంటాడు. ఇది పూర్వపక్షి సిద్ధాంత పక్షానికి తేడా. సంశయం ఏమిటి? అజ్ఞానుల వలె జ్ఞానులకు కూడా కళల విలయము సావశేషముకునా లేక నిర్విశేషముకునా సంశయం. పూర్వపక్షి అజ్ఞానుల వలె జ్ఞానులకు కూడా కళల విలయము సావశేషముగా అవును. అది సిద్ధాంతి నిమిత్తము లేనిచో దాని వలన కలుగు నైమిత్తికము నిర్వశేషమవును. నిమిత్తాపాయే నైమిత్తికోపి అపాయ అంటారు. నిమిత్తం లేకపోతే నైమిత్తికం అవ్వదు. అది గురుమరా చెప్తారు ఒక చోట. ఏమిటి? ఒక గ్రామంలో పిచ్చివాడు ఉన్నాడు. వాడు వెళ్ళి పాడుపడిపోయిన మందిరంలో వెళ్ళి శంఖ ఊరుతున్నాడు. గ్రామస్తులు వచ్చారు. అక్కడ మూర్తి లేదు, ఏమీ లేదు. నిమిత్తం ఉంటే పూజాదులు చేయొచ్చు. నిమిత్తం లేకుండా పూజాదులు ఎలా చేస్తారు? అందుకని నిమిత్తం లేకపోతే నైమిత్తికం ఉండదు. దాని ద్వారా జరిగేది. జ్ఞానం వలన అజ్ఞానము నశించిన విద్వాంసులలో అజ్ఞానం వలన ఉత్పత్తమైన ప్రాణాది కళలు పూర్తిగా బ్రహ్మలో ఐక్యమవును. అది అంటే నిర్విశేష లయం. కళలు లయమైన తర్వాత
విద్యతే తాసాం నామరూపే పురుష ఇత్యేవం ప్రోచ్యతే స ఏషో అకలో అమృతో భవతి. నామరూపాలు పోయిన తర్వాత వాడిని పురుషుడు అంటారు, వాడికి కళలు ఉండవు, వాడు అమృతత్వాన్ని పొందుతాడు. తత్వవేత్త యొక్క నామరూపములు పురుషుడి స్వరూపమే అగును. ఆ తత్వవేత్త కళారహితుడు మరియు అమరుడగును. ఈ శృతిలో కళల నిర్వశేష లయము చెప్పబడినది. అందువలన సావశేష లయం అవిద్వాంసుల విషయంలో చెప్పబడినది అనుకోవాలి. అది తదోకోధికరణం. తదోకో అంటే ఇప్పుడు ఏ నాడి గుండా ప్రాణం పోతుందో ఆ సూక్ష్మ శరీరము ఈ పోయేటప్పుడు వాడికి ఆ నాడి మార్గం, వాడు ఎక్కడికి పోతాడో అవన్నీ వాడికి తెలుస్తాయి. మిగిలిన వాడికి చెప్పలేడు కదా. ఇప్పుడు ఆ నాడి మొదటి భాగం ఓకము అన్నారు. అంటే నువ్వు పెద్ద సొరంగంలో ఉంది, అందులో పెద్ద టార్చ్ పెట్టి చూశావు, ఆ సొరంగంలో ముందేది ఉందో కనిపిస్తుంది. అలాగే వీడికి పోయే వ్యక్తికి ఏ నాడి గుండా పోతున్నాడు, ఎక్కడికి పోతున్నాడు అన్నది స్పష్టంగా వాడికి అప్పుడు తెలుస్తుంది. కానీ చెప్పలేడు అంతే. అది సగుణ బ్రహ్మ ఉపాసకులకు నిర్గమనము, దేవయాన మార్గము మొదలగు వరకు అగును. దేవయానం అంటే ఉత్తరాయణ మార్గం మొదలులో వాను హృదయం పొందు వికాసము సమానముగానే వినిపించుచున్నది. ఇప్పుడు ఆ నాడి ముందు ప్రకాశం దృష్టాంత సంగతి. అజ్ఞాని మరియు సగుణ బ్రహ్మ ఉపాసకులకు ఇద్దరికి ప్రాణోత్కమనము భిన్న ప్రకారముగా ఈ అధికరణములో చెప్పెదరు. విషయం ఏమిటి? అజ్ఞానికి సగుణ బ్రహ్మ ఉపాసకులకి ప్రాణ ఉత్క్రమణం, ప్రాణం ఎలా పోతుందో అది వేరేగా చెప్తారు. సగుణ బ్రహ్మ ఉపాసకునికి మరియు అజ్ఞానికి మూర్ధాది స్థానం నుండి ప్రాణ ఉత్క్రమం ఒకే విధంగా ఉన్నా లేక భేదం కదా. జ్ఞానికి, సగుణ బ్రహ్మ జ్ఞానికి ముందు చెప్పాం, సుషుమ్నా నాడి ద్వారా వాడు ఆ తలకాయ బదులు కొట్టుకుని బ్రహ్మలోకానికి పోతాడు. పోయేటప్పుడు చూస్తే నీకు తెలుస్తుంది ఏటవుతుంది. వాళ్ళు సగుణ బ్రహ్మ ఉపాసకులు ధ్యానం చేస్తూ కూర్చుంటే ఆ ప్రాణం పోయేటప్పుడు ఇక్కడ తల మీద మధ్య భాగంలో ఆ వెంట్రుకలు అవన్నీ ఇలా తిరుగుతాయి. కాసేపు తిరిగి తల అక్కడ బీట వేసి అక్కడి నుంచి ఆ సూక్ష్మ శరీరం తిన్నగా బ్రహ్మలోకానికి పోతుంది కదా. అలాగే ఈ అజ్ఞానికి కూడా అంటాడు వాడు. సగుణ బ్రహ్మ ఉపాసకునికి మరియు అజ్ఞానికి మూర్ధాది స్థానం నుండి ప్రాణక్రమణం ఒకే విధముగా ఉన్నా లేక భేదం. పూర్వం హృదయం పొందు ప్రకాశం ప్రజ్యోతం ఒక స్థానం మొదలుగున్నవి ఒకే విధముగా అవును. అజ్ఞాని మరియు సగుణ బ్రహ్మోపాసన ప్రాణము యొక్క నిర్గణంలో భేదము లేదు అంటాడు బడని. అప్పుడు సగుణ బ్రహ్మోపాసకునికి నాడీ చింతన చేయడు చెప్పి, అందువలన ఉపాసన యొక్క శక్తి వలన ఆ సగుణ బ్రహ్మోపాసకుడు శిరస్సునందలి 101 బ్రహ్మనాడి ద్వారా నిర్గమించును.
అన్య ప్రాణులు ఇత మార్గం ద్వారా నిర్గమించరు. 101 101 నాడులు ఉన్నాయి. సుషుమ్న నాడి ద్వారా సగుణోపాసకుడు బ్రహ్మలోకానికి పోతాడు ఉత్తరాయణ మార్గం ద్వారా. వీడు ఇతర మార్గాల ద్వారా పోతాడు. ఇతర నాడులు అది చెప్పాను ముందు. కన్నులు, చెవులు, ముక్కు, నోరు, నాభి, లేకపోతే వాయుపస్తు. అత్యంత అధికం పాపం చేస్తే వాయుపస్తు నుంచి పోతాడు. అది అవిశేషో విశేషో వా స్యాత్ ఉత్క్రాంతేరుపాసితు హృత్ప్రద్యోతన సాపేక్షే అవిశేషో నిర్గమా. విశేషమా ఇద్దరికి, జ్ఞానికి ఉత్క్రమణం. అప్పుడు వాడంటాడు హృదయ దేశం, ఆ నాడి ముందు భాగం ప్రకాశిస్తుంది. హృత్ప్రద్యోతనం అంటారు దాన్ని. హృదయం ప్రకాశిస్తుంది. సామ్యోక్తి ఇద్దరికి ఒకటే అంటాడు. అందుకని నిర్గమనం అవిశేషము, ఇద్దరు ఒకటే లాపోతారు అంటాడు పూర్వపక్షి. అప్పుడు సిద్ధాంత్ మూర్ధన్య ఏవ నాడ్య అసౌ వ్రజే నాడీ విచింతనా విద్యా సామర్థ్య తస్యాపి విశేషో అస్య అన్య నిర్గమనాత్. ఇప్పుడు మూర్ధన్య నాడి, సుషుమ్నా నాడి 101, దాని ద్వారా జ్ఞాని. ఎందుకని నాడీ చింతన చేస్తాడు, ఉపాసన శక్తి వల్ల విద్యా సామర్థ్యాశ్చ వాడికి విశేషం. అస్య అన్య నిర్గమాత్. అజ్ఞాని మిగిలిన నాడు ద్వారా వాడి ప్రాణం పోతుంది అని చెప్తారు. సంశయం, ఉపాసకుల నిర్గమనము ఇతరుల నిర్గమనముతో సమానమా లేక భిన్నమా? హృదయ ప్రకాశము, నాడీ ముఖ జ్వలనము సమానముగా చెప్పుట వలన నాడీ ముఖ జ్వలనము అన్నారు. ఏ నాడో చెప్పడు వాడు. ఉపాసకుడికి మూర్ధన్య నాడి, మిగిలిన వాళ్ళకి మిగిలిన నాడు. వీడికి నాడీ ఉజ్వలనం కనిపిస్తుంది. ఏ నాడి ద్వారా ఎక్కడికి పోతున్నాడో వాడికి తెలుస్తుంది కదా. అందుకని నాడీ ముఖం అంటే నాడీ ముందు భాగం, అది ప్రకాశిస్తూ ఉంది కదా, సమానం కదా అంటాడు. ఉపాసకులకు మూర్ధన్య నాడి ద్వారా నిర్గమనం కలుగును. ఆ మూర్ధన్య నాడి చింతన చేసి తిరిగాన సగుణ విద్య యొక్క శక్తి వలన ఇతరుల నిర్గమనం కన్నా ఈ ఉపాసక నిర్గమనం విశిష్టము. మిగిలిన వాళ్ళకి మిగిలిన వాళ్ళ ద్వారా పోతుంది. ఓం పూర్ణమదః పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతో పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి.